హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రేపైతే మనకు రైడ్ ఉంది. ఆ రైడ్ వెళ్తున్నాం మనం. ఆ, ఇవాళ కొంచెం నాకు లాస్ట్ టైము ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది మైక్. కొంచెం టెస్ట్ చేద్దామని వచ్చిన. ఇప్పుడు నేను బెంగళూరు హైవే పైన ఉన్నా, ఆరామ్ గారి నుంచి శంషాబాద్ పోయే రోడ్లో. సో టెస్ట్ చేయాలి, ఎందుకంటే దీనికి నేను అది ఉంటుంది కదా స్పాంజ్, అది కూడా పెట్టిన అనమాట మైక్కి. సో అంతకుముందు దానికి ఉండే కానీ ఊడిపోయింది, అది ఇక్కడ పడిపోయింది. సో మళ్ళీ వేరే దాన్ని తీసి పెట్టిన. నా దగ్గర ఇంతకుముందు పోయేది లెవెల్ పెద్ద ఉంటుంది కదా లాంగ్ వైర్, ఆ మైక్ ఉండే అనమాట. ఆ మైక్ దగ్గర దీనికి పెట్టినా నేను. సో ఇప్పుడైతే బాగానే వస్తుంది అనుకుంటున్నా సౌండ్, ఎందుకంటే విండ్ నాయిస్ కూడా కట్ అయిపోతుంది కాబట్టి యాంగిల్ వైజ్ కూడా ప్లస్ సౌండ్ కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నా. సో చూడాలి ఒకసారి నేను తీసి. సో లాస్ట్ టైం నేను భీమాశంకర్ పోయిన బ్లాగ్ కూడా నేను పెట్టలేదు, అది పెడదాం అనుకుంటే టైమే గుర్తురా అసలు. రేపు ఇంకో బ్లాగ్ అవుతుంది మనకి ఈ రైడ్లో. సో రేపు మార్నింగ్ అరౌండ్ 5:30కి అట్లా మనం రీచ్ అయిపోతాం 8కి, అంటే మీటప్ పాయింట్కి. ఆ మీటప్ పాయింట్ నుంచి ఒక 4 మెంబర్స్ అయితే ఉన్నాం మేము, రైడ్కి వెళ్తున్నాం. అది ఎక్కడనో రేపు మీకు వీడియోలో చెప్తా. సో హైదరాబాద్ నుంచి ఒక 260 కిలోమీటర్స్ మహారాష్ట్రలో. ఇక్కడ గొడవ అవుతుంది అనుకుంటున్నా. కాదు, గొడవ కాదు, ఎక్కించుకుంటున్నారు వాళ్ళు వెహికల్స్. అదన్నమాట. ఈ బెంగళూరు హైవే మాత్రం చాలా మంచిగా ఉంటుంది రైడ్స్కి. చాలామంది బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి ఇదే రోడ్లో వెళ్తారు, ఎందుకంటే రోడ్ బాగుంటుంది కాబట్టి. రైడర్స్ ఇంకేం కావాలి, రోడ్ బాగుంటాయి. ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకంటే ఆఫ్ రోడింగ్ కావాలి మనకి. జస్ట్ క్రూజ్ చేసే వాళ్ళకి ఇలాంటి రోడ్ ఉంటే ది బెస్ట్. జై బజరంగబలి. సో జస్ట్ ట్రయల్ అనమాట. సేమ్ మైక్, సేమ్ గోప్రో, సేమ్ హెల్మెట్, బట్ కొంచెం అడ్జస్ట్ చేసిన. ఇంతకుముందు మైక్ నేను కొంచెం పైకి పెడుతుండే. సో దానివల్ల ఏమైందంటే ఆ వైజర్ లోపల నుంచి ఎయిర్ అనేది పోయి కొంచెం నాయిస్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు చూడాలి ఎట్లా వస్తుందో. అది కూడా మోస్ట్లీ 60 స్పీడ్లో పోతే ఏం రాకపోతుండే, కొంచెం స్పీడ్ పెంచినా కొద్దీ విండ్ నాయిస్ అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడైతే యాంగిల్ కూడా పర్ఫెక్ట్ అనుకుంటున్నా. యాంగిల్ లాస్ట్ టైం మీరు రైడ్లో చూసి ఉంటారు కదా, బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళాం సండే రోజు. సో సేమ్ అదే గ్రూప్ అనమాట. కాకపోతే ఒక అబ్బాయి రావట్లేదు, ఇంకో 2 అబ్బాయిలు ఆడేస్తున్నారు. మొత్తం ఓవరాల్ 4 మెంబర్స్ ప్రస్తుతానికి అయితే. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు యాడ్ అయితే వాళ్ళతో పాటు కూడా రైడ్కి వస్తాం. నార్మల్గా నేను వేరే రైడింగ్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం రైడింగ్ గేర్ కావాలంటారు. బట్ చిన్న రైడ్స్కి రైడింగ్ గేర్ కంప్లీట్ కొనాలంటే కష్టం కదా. మొత్తం ఓవరాల్ ప్రైస్ ఫుల్ రైడింగ్ గేర్ కొనాలంటే మనకి 15,000 నుంచి 20,000 దాకా పడుతుంది కాస్ట్. సో అంతా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రొఫెషనల్ రైడర్స్ కాదు, ఇంకా మనం లాంగ్ టూరింగ్ కూడా చేయట్లేదు కాబట్టి ఓకే. సో ప్రస్తుతానికి అయితే ఇది మన హెల్మెట్ మౌంట్ చూస్తారు కదా, ఇది మీకు లాస్ట్ వీడియోలో చూపించిన. మీకు హెల్మెట్ మౌంట్, దీని ఫీచర్స్ అన్నీ కూడా చెప్పినా, మీకు ఎంత పడుతుంది ప్రైస్ అంతా కూడా చెప్పిన. సో అదనమాట. బండి మాత్రం మొత్తం క్లీన్ చేసిన, ఎగ్దమ్ కన్ చెమకాయిస్తుంది మొత్తం. సో ఇప్పుడు ముందుకు వెళ్ళి మనం యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే మన టెస్టింగ్ అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ రైడ్స్ కోసం మీరు చూడాలనుకుంటే, నెక్స్ట్ రైడ్స్ కానీ ట్రావెల్ వీడియోస్ కానీ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ని లైక్ చేస్తే కొంచెం బూస్ట్ ఎక్కువ ఉంటుంది నా వీడియోస్ నచ్చితే కనుక. ఇంకేమన్నా నచ్చకపోతే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు మీరు. ఒక రోడ్ క్లోజ్ ఉంది, షట్. ఇప్పుడు యూటర్న్ కోసం పోవాలంటే మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడ ఉంటే బాగుంటుంది యూటర్న్. ఫ్లైఓవర్ స్టార్టింగ్ కాబట్టి యూటర్న్ లేకుండొచ్చు అనుకుంటున్నాను నేను. నో, ఇక్కడ యూటర్న్ లేదు. సో ఇది శంషాబాద్ ఏరియా అనమాట. ఇది మనం ప్రస్తుతానికి శంషాబాద్లో ఉన్నాము. పైన చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 8 కిలోమీటర్స్. శంషాబాద్ అంటే అందరు శంషాబాద్లోనే ఉంటుందేమో ఎయిర్పోర్ట్ అనుకుంటారు, కానీ శంషాబాద్ మెయిన్ రోడ్ నుంచి, అంటే జంక్షన్ నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఏంటిది అంటే ఎయిర్పోర్టు. సో లెఫ్ట్ సైడ్లో మీకు శంషాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది, దాని పక్కనే శంషాబాద్ వెజిటబుల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ అది కూడా. ఇది చూస్తారు కదా ఇటుపక్కనే కూరగాయల మార్కెట్ అని. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకుందాం. సో ఇక్కడైతే మనకి యూటర్న్ అవైలబుల్ ఉంది. స్ట్రైట్ పోతే మనం సిద్దిగుట్ట పోవచ్చు. సిద్దిగుట్ట వేరే రోడ్ అది. పైన కమాన్ పని చూస్తారు కదా, శివుని బొమ్మ అయితే ఉంది.
సో మీరు స్పీడ్ చూడండి, ఆ స్పీడ్ని బట్టి సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఆ స్పీడ్ పెంచినప్పుడు కొంచెం ఏదో ఆ ఎయిర్ అనేది ఎక్కువ పోయి కొంచెం నాయిస్ వస్తుంది అనుకుంటాను నేను. సో రైడింగ్ గేర్ నేను ఏం తీసుకున్నా అనేది చెప్తాను మీకు, రైడ్లో చూపిస్తా కూడా ఏమేమి తీసుకున్నా. అంటే మొత్తం తీసుకోలేదు, చిన్న చిన్న తీసుకుంటున్నా ఒక్కొక్కటి. బడ్జెట్ మనం మరీ అంత ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఇన్కమ్ రావట్లేదు కదా సరిగా, అందుకే అలాగా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్, చాలామంది పూజలు చేస్తుంటారు వచ్చి. యాటలు కోడిలు కట్ చేసి ఇక్కడ మొక్కులు తీసుకుంటారు అనమాట కట్టమైసమ్మ తల్లి. సో యాక్చువల్లీ నేను మన షోరూమ్కి పోయినా, ఎందుకంటే కొంచెం బ్రేక్ వేసినప్పుడు చిన్న ఏదో బ్రేక్ ప్యాడ్ల మధ్యలో ఒక ఇసుక పోయినట్టు అనిపించింది నాకు. మేబీ దానివల్ల బ్రేక్ వేసినప్పుడు వెనక బ్రేక్ నుంచి సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తుంది. ఇంకా దేనికోసం అంటే మొన్న స్మోక్ వచ్చింది దేనికో మరి సైలెన్సర్ నుంచి, బట్ ఇప్పుడైతే ఏం వస్తలేదు. ఇంకా దేనికోసం పోయినా అంటే జాకెట్ కోసం. నేను జాకెట్ చూద్దామని పోయినా, హోండా షోరూంలో కూడా వాళ్ళు మేబీ కొలాబరేట్ అయ్యి జాకెట్స్ తెలియదు అనుకుంటా. సో అక్కడ జాకెట్ కూడా చూసిన ఒకటి. సో బేసిక్ లెవెల్ జాకెట్ మంచిగా ఉండే, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. సో రేపు మార్నింగ్ 5:30 స్టార్ట్ అయిపోతాము. రైడ్ అప్డేట్ రేపు ఇస్తాం మీకు మార్నింగ్, రేపు వ్లాగ్లో లేదంటే ఎల్లుండి వ్లాగ్లో వస్తుంది. ఎందుకంటే రేపు ఈవినింగ్ మేము ఇంటికి వచ్చేస్తాం కాబట్టి మేబీ ఎల్లుండి ఎడిట్ చేసి పెట్టేస్తాను నీకు మోస్ట్లీ. రేపైతే మీకు కొత్త వ్లాగ్ వచ్చేస్తుంది. వీడియో రికార్డ్ అవుతుంది, నేను అవుతలేదేమో అనుకున్నా. సో నాకు కొంచెం పని ఉంది. సో ఆరాంఘర్ నుంచి లెఫ్ట్ తీసుకొని మైదీపట్నం రోడ్లో అయితే వెళ్తున్నాను నేను. ఇక్కడనే వ్లాగ్ ఏం చేస్తా, రేపు మళ్ళీ కొత్త వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బై బాయ్, సీ యూ గాయ్స్ అండ్ హ్యాపీ వీకెండ్. సబ్స్క్రైబ్ టు దిస్ వీకెండ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. అది మన ఛానల్ పేరు అది కాదు, బట్ ఐఎమ్ వీకెండ్ బ్లాగర్ కదా, సో అదనమాట.